అంటే ఇంటర్వ్యూలో ఏమడిగారు మీకు ఏమైనా గుర్తుందా? యా, ఇంటర్వ్యూలో ఐ హ్యావ్ ఎ స్మాల్ ఫన్నీ ఇన్సిడెంట్. ఓకే. ఈ ఇంటర్వ్యూస్ ముందు ఏమవుతుందంటే మాక్ ఇంటర్వ్యూస్ అని నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. నేను హైదరాబాద్లో ఒక మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను గుంటూరు జిల్లా నుంచి చెందినవాడిని. సో ఆ ఇంటర్వ్యూ అంతా ఏం జరిగిందంటే, గుంటూరు జిల్లా టొబాకోకు ఫేమస్ కదా. సో మరి టొబాకో అంటే ఈ సిగరెట్ తాగడం కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా అని అడిగారు. నేను రాంగ్ అని చెప్పాను. వాళ్ళు కరెక్టే, అది నా హక్కు, ఇట్స్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. సో ఒక హాఫ్ అన్ అవర్ నా ఇంటర్వ్యూ అంతా సిగరెట్ తాగచ్చా తాగకూడదా అనే దాని మీదే జరిగిందనమాట. నాకు అర్థమైపోయింది ఇంటర్వ్యూ బాగా జరగలేదు అని చెప్పేసి. ఈవెన్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా దే వర్ నాట్ దట్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఆ 30 minutes కేవలం సిగరెట్ మీదే ఇంటర్వ్యూ జరిగింది. నేను అయిపోయిన తర్వాత రేపు ఇంటర్వ్యూ అనగా ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను. స్వామి, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అయినా అడగమండి, సమాధానం చెప్తాను, ఈ సిగరెట్ ఈ టొబాకో విషయం మాత్రం వద్దు అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. పాపం అది రాత్రి 10ంటికి పెట్టుకునేసరికి వెంకటేశ్వర స్వామి నిద్రపోయే టైం కదా, ఆయన ఎలా విన్నారో ఏంటో. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళంగానే ఇంటర్వ్యూ వాడు, ఎస్ కృష్ణ ప్లీజ్ కమన్ సిట్ అన్నారు. థ్యాంక్ యూ అండి, నువ్వు ఏ జిల్లాకి చెందినవాడుగా అన్నారు. ఓకే. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. సో గుంటూరు జిల్లా సార్ అన్నా. గుంటూరు జిల్లా దేనికి ఫేమస్ అన్నారు. అదేంటి వెంకటేశ్వర స్వామి నిన్నే కదా కోరుకుంది, ఈరోజు ఏంటి ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి, సార్ గుంటూరు జిల్లా మిర్చికి బాగా ఫేమస్ సార్, రెడ్ చిల్లీస్కి బాగా ఫేమస్ అని చెప్పారు. ఓకే. కొంచెం వెటకారంగా చూశాడు. అంటే హీ కేమ్ టు నో దట్ నాకు టొబాకో అని చెప్పడం ఇష్టం లేదని చెప్పి ఆయనకు అర్థమైంది. ఆయన నాకన్నా సీనియర్ కదా. సో లేదు గుంటూరు వేరే దానికి ఫేమస్, అదేంటో చెప్పు అన్నారు. ఓకే. సో ఇంకా నా నోట్ నుంచి టొబాకో అన్న మాట వాళ్ళు విందామని డిసైడ్ అయిపోయారు. ఇంకా నేనేం చేసేది లేదని చెప్పి, సార్ గుంటూరు ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ టొబాకో అన్నా. రైట్. మరి ఫస్ట్ టొబాకో ఎందుకు చెప్పలేదు అన్నారు. అంటే ఇప్పుడు నేను దీన్ని కవర్ చేయాలి. సార్ ఒకప్పుడు టొబాకో ఫేమస్, ఇప్పుడు ఎక్కువ రెడ్ చిల్లీస్కి ఫేమస్ సార్, టొబాకో యొక్క మార్కెట్ తగ్గింది అన్నా. ఓకే సరే, అయితే నువ్వు గుంటూరు జిల్లా కదా, గుంటూరులో చాలామంది పొగాకు రైతులు ఉన్నారు కదా, నువ్వే గనక గుంటూరు జిల్లా కలెక్టర్ అయితే ఈ పొగాకు నిషేధిస్తావా ప్రమోట్ చేస్తావా అని అడిగారు. అబ్బా ఏదైతే వద్దనుకున్నానో సేమ్ అదే క్వశ్చన్ తీసుకొచ్చి నా ముందు పెట్టారనుకొని ఒక నిమిషం ఆలోచించి, సార్ నేనే కనుక గుంటూరు జిల్లా కలెక్టర్ని అయితే టొబాకోని వెంబటనే నిషేధించాను. ఒక 5 ఏళ్ళు రోడ్ మ్యాప్ పెట్టుకొని ప్రతి సంవత్సరం కొంచెం నిషేధిస్తూ, ఆ నిషేధిస్తున్న కొంచెంలో రైతులకు వేరే జీవనోపాధి కల్పిస్తూ గ్రాడ్యువల్గా 5 yearsలో దాన్ని 0 చేస్తాను సార్. అండ్ అదే టైంలో పొగాకు తాగే వాళ్ళకు కూడా రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఈ రెండింటిని ప్యారలల్గా తీసుకువెళ్తే కనుక మనం దాన్ని సస్టైనబుల్గా చేయొచ్చు. సడన్గా రేపు వచ్చేసి నేను గుంటూరు జిల్లా కలెక్టర్ అయ్యాను, టొబాకోని ఆపేస్తాను అంటే అది చాలా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది, చాలా లైవ్లీహుడ్ నష్టపోతాము. సో అందుకని ఫేజ్ వైజ్గా మారుస్తాను అన్న. సో ఎందుకు నేను ఈ సమాధానం చెప్పానో తెలియదు, బట్ ఈ సమాధానంలో వాళ్ళకేం కనిపించిందంటే ఒక మెచ్యూరిటీ. అంటే వీడు ఎడహాక డెసిషన్ తీసుకోడు, ఊరికే చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసాడు, ఆలోచిస్తాడు అన్న ఫీలింగ్ అనేది నేను 5గురిలో చూశాను అనమాట. సో దట్ ఈస్ వాట్ అప్పుడు అనిపించింది కొన్నిసార్లు ఆ దేవుడే మనకి సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి. అండ్ ఐ ఓవర్కమ్. నేను ఏ క్వశ్చన్ అయితే వద్దనుకున్నాను ఆ క్వశ్చన్ వచ్చింది, బట్ అనుకున్న దానికన్నా నేను చాలా మంచి ఆన్సర్ చెప్పగలిగా. ఓకే ఓకే, అదొకటి. అది కాకుండా ఇంకేం అడిగారు మిమ్మల్ని? అంటే చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఫైనల్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతున్నారు, వీళ్ళు ఎలా చదివారు. దేర్ ఈస్ వన్ మోర్ ఇన్సిడెంట్. సమ్టైమ్స్ లైక్ మై క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ హరి. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ ప్రిపరేషన్ ఇంకా ఎలా ఉండేదంటే, మేము పొద్దున్నే లేవగానే కలిసి జాగింగ్కి వెళ్ళేవాళ్ళం, కలిసి బ్రేక్ఫాస్ట్, తర్వాత మళ్ళీ రెడీ అయిపోయిన తర్వాత కలిసి చదువుకునే వాళ్ళం. తన జాబ్ చేసుకునేవాడు, నేను ప్రిపరేషన్ చేసుకునేవాడిని, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాం. సో ఎప్పుడు కలిసినా సరే వీ యూస్ టు డిస్కస్. ఐ విల్ టెల్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఒకరోజు బైక్ మీద నీలోఫర్ కేవ్కి టీకి వెళ్తున్నాం. ఓకే, మై ఫ్రెండ్ వెనకాల కూర్చొని భుజం మీద ఇలా చేపెట్టి, అరే నాకెందుకో నీకు లీక్ వాన్యూ మీద క్వశ్చన్ అడుగుతారేమో అనిపిస్తుందిరా, నువ్వు చదువుకో అన్నారు. ఆయన ఎవరు అన్నారు. మొన్న చనిపోయారు కదా సింగపూర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, నువ్వు చదువుకోరా, నాకు ఎందుకో తెలియదు అనిపిస్తుంది అన్నాడు. నాకేంటంటే ఒకటి తెలియంది ఏదైనా విషయం నేను ఈరోజు కనుక వింటే ఈవినింగ్ వెళ్ళి నోట్స్ రాసుకుంటా. ఓకే, సో ఐ విల్ మేక్ ఎ నోట్స్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. సో ఆ రోజు నైట్ 11 అట్లా వెళ్ళి లీక్ వాన్యూ మీద ఒక నోట్స్ రాసుకున్నాను. ఓకే, సో ఇంటర్వ్యూ అంతా అయిపోయి లాస్ట్లో ఒక బాగా సీనియర్ అతను, ఒక 75 years ఉంటాయి, అతను, మిస్టర్ కృష్ణ, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ద టఫెస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ నో టెల్ us, ఇఫ్ యూ డజంట్ నో కీప్ వైట్ అండ్ గో. సో అప్పటిదాకా బాగా ఇంటర్వ్యూ చేశాను అన్న ఒక ఫీలింగ్ వల్ల ఆయన ఎప్పుడైతే వచ్చేసి నేను టఫెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా అన్నారో సడన్గా
కాన్ఫిడెన్స్ అంతా లోక్ అయిపోయి ఐ వాజ్ వెయిటింగ్ వాట్ ఈస్ ద క్వశ్చన్, ఓకే. హూ ఈజ్ లీక్ వాన్ యూ అన్నారు. వాజ్ షాక్డ్. మీ ఫ్రెండ్తో షేర్ చేసుకున్నారా ఇది? యా. సో Lee Kuan is a former premier of Singapore, sir. Why he is in news అన్నారు. Sir, he is recently expired, sir. That's the reason why he is in news. What is his greatness అన్నారు. సార్ ఆయన సింగపూర్ని ఈ విధంగా డెవలప్ చేశారు, ఒక పేదరికం నుంచి ధనిక దేశంగా మార్చారు. ఎలా మార్చారు సార్? ఇనిషియల్గా ఆయన పోర్ట్ని డెవలప్ చేశారు, టూరిజంని, ఫినాన్షియల్ హబ్స్ని, స్టార్టప్స్ని, అట్లా అన్నిటిని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈరోజు సింగపూర్ని ఒక ధనిక దేశంగా మార్చారు. మరి ఆయనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి అన్నారు. సార్ ఈ క్రమంలో మీడియాని బాగా అణిచివేశారు, పీపుల్ యొక్క ఫ్రీడాన్ని కొంచెం అణిచివేశారు, అది ఆయనలో ఉన్న నెగిటివ్స్ అన్నారు. ఓకే దెన్ తేజ, వెరీ గుడ్, తీసుకో. అంటే ఆయన కష్టమైన క్వశ్చన్ అడుగుతా అని చెప్పి ఆ క్వశ్చన్లో కూడా మళ్ళీ సబ్ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేయగలిగాను. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల. యా, అంటే లైక్ ఒక కాన్సెప్ట్ని సమగ్రంగా చదవటం వల్ల. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. బయటకు రాగానే మా ఫ్రెండ్ నాతో పాటే ఉన్నారు. సో అతనికి చెప్పాను అనమాట, సో ఇలా జరిగిందని. అండ్ ఐ కాల్డ్ మై మామ్ అండ్ టోల్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ సర్వీస్. ఏదో వస్తుందో తెలియదమ్మా, బట్ ఈసారి మాత్రం నేను సర్వీస్లో ఉంటున్నానని చెప్పాను. అండ్ చెప్పి, అమ్మ నువ్వు నాన్నకు కానీ ఎవరికి చెప్పొద్దు, మళ్ళీ వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు, మళ్ళీ ఒకవేళ రాకపోతే ఇబ్బంది అవుతుంది, బట్ నాకు ఈసారి మొత్తం సర్వీస్ వస్తుంది మా అన్న. సో ఐ గాట్ సర్వీస్ దట్ టైం. తర్వాత ఎన్ని రోజులకి ఎంట్రీ అయిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది? June 4th is my interview and July 2nd is the results. ఓకే. వచ్చిన రోజు పరిస్థితి ఒకసారి చెప్తారా? సో యాక్చువల్లీ అగైన్ ముందు రోజు న్యూస్ ఇచ్చారనమాట, రేపు రిజల్ట్స్ వస్తున్నాయి, రేపు 4 రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి. ఇంకా నేను మా ఫ్రెండ్ కొంచెం ఏమవుతుంది అనుకుంటే వాడు అన్నాడు, అరే ఒక పని చేద్దాంరా, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాము. ఓకే, సినిమా మధ్యలో ఉన్నప్పుడు రిజల్ట్స్ వస్తాయి, సో దట్ ఏదైతే అది అయింది అన్న. ఓకే. సో నేను వాడు జీవీకేకి వచ్చి బండి పెట్టేసి సినిమా టికెట్ పెట్టడానికి ఇట్లా పెట్టాము. ఓకే. అండ్ మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, అరే నీ బండి నాకు ఇచ్చేయాలి అన్నాడు. వాడు ఆ మాట ఎందుకు అన్నాడంటే, నాకు వాడికి ఒక పందెం ఉంది, నాకు 100 లోపల ర్యాంక్ వస్తే నా బుల్లెట్ వాడికి ఇచ్చేస్తానని చెప్పేసి. అయ్యో. ఓకే. సో అదేం పందెంగా సార్ అండి, అతను మీకు ఇచ్చేది పోయి మీరు ఇచ్చేస్తారు. యాక్చువల్లీ నా మీద నాకు నమ్మకం లేనప్పుడు వాడికి ఉండేదండి. ఓకే. ఒకరోజు బైక్ మీద వెళ్తున్నప్పుడు నేను ఏమవుతుందో అని అంటే, నీకు ఈసారి 100 లోపల వస్తుందని అన్నాడు. నాకు నా మీద నమ్మకం లేదురా, 100 లోపల వస్తుందంటే, నాకుందిరా నీకు 100 లోపల వస్తుంది. అట్లా డిస్కషన్ అయ్యి పందెమా అన్నాడు. పందెం అన్నాడు. ఏంటి అన్నాడు. ఈ బండి అన్నాడు. ఓకే అన్నాడు. సో వాడు ఆ రోజు ఫోన్ చేశారే, నీ బైక్ నాకు ఇవ్వాలి అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. అంటే నాకు 100 లోపల వచ్చింది, కన్ఫర్మ్ అయిపోయింది మీకు. ఓకే. సో ఎంత ర్యాంక్ అంటే గెస్ చేయి అన్నాడు. ఐ కాన్ గెస్ అన్నా. 66 అన్నాడు. ఓకే. సో ఐ వాజ్ షాక్. ఎగిరి గెలిచేసారు ఒకసారి. లైక్ నిజంగా అంత సంతోషపడలేదండి. షాక్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, నాన్నకు ఫోన్ చేసి చెప్పాను, అక్కకు ఫోన్ చేసి చెప్పాను, మేడంకి పాలత్త గారికి ఫోన్ చేసి చెప్పాను. అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న మొహంలో ఆనందం చూసినప్పుడు అప్పుడు నాకు ఆనందం అనిపించింది. నాకు ర్యాంక్ వచ్చినప్పుడు అంతేం అనిపించలేదు, ఎందుకంటే ఆఫ్టర్ 3 years ఐఎమ్ గెట్టింగ్ ర్యాంక్. నాకు ముందు నుంచే తెలుసు ఈసారి వస్తుందని చెప్పేసి. బట్ అమ్మ నాన్న మొహంలో సంతోషం చూసినప్పుడు మాత్రం రియల్లీ నేను వీళ్ళ కడుపున పుట్టినందుకు దిస్ మైట్ బి ద బెస్ట్ గిఫ్ట్ ఐఎమ్ గివింగ్ టు మై పేరెంట్స్ అనిపించిందండి. ఓకే.